రైట్. గోదారమ్మని తీసుకొచ్చి మూసీ నదిలో కలిపే కార్యం సురువు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. గానీలతోటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నింపుతారట. 7,360 కోట్లు ఖర్చు అయితే అని లెక్క కట్టిండ్రు. 2 ఏళ్ల పనులు ఒడిపియాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. తుమ్మిడిహెట్టి కాడ కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు మార్చినందుకే ఇంత ఆగమైంది, 1,00,000 కోట్ల ఖర్చు అయిందన్నాడు సీఎం సారు. తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా, అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్లకు మనం అడిగినాం. 148 మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదు జిల్లాకు 1,50,000 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. ఎవ్వరు అడ్డం పడ్డా మూసి నీళ్లు మంచిగా చేస్తాం. దేశమంతా ఇసొంటి కార్యాలు జరుగుతుంటే మనకాడ ఎందుకు అడ్డం పడుతుర్రు అని గరమైండు. యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది, ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది, గుజరాత్లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది. నేను అడుగుతున్న హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు? కలిసి రండి, కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి. ఇవాళ మనం మూసీ రివర్ ఫ్రంట్ చేసుకుందాం. అట్లనే సిటీ శివార్ నియోపోలిస్ కాడ ట్రంపెట్ జంక్షన్ చాలా అయింది. ఈ రూట్లో తిరిగేటోళ్ళకి ట్రాఫిక్ తిప్పలు లేకుండా మస్తు అక్కర వస్తుంది.